ఓకే. ఇంకొక 2, 3 మినిట్స్ చూద్దాం. ఆళ్ళొచ్చే లోపల ఒకసారి చూసారా? ఇంట్లో వాటేజ్ ఎంతుందనేది? ఎంత వాట్స్ ఉన్నాయో చూసారా? చూసాం చాలా సార్. చాలా తక్కువ మంది పెట్టారు మెసేజ్. ఒక 4, 5 మెంబర్స్ పెట్టారంతే. 500 సార్. మిగతా వాళ్ళకేంటి అర్థం కాలేదా ఎలా చూడాలో? లేకపోతే ఏంటి రీజన్ ఏంటి? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు అన్‌మ్యూట్ చేసుకో ఒకసారి. కోటేశ్వరరావు. జితేంద్ర వచ్చాడమ్మా? జితేంద్ర కూడా రాలేదా? సార్. పర్లేదు అన్మ్యూట్ చేసుకో ఒకసారి, పర్లేదు, ప్రాబ్లం లేదు. కోటేశ్వరరావు. కోటేశ్వరరావు. శ్రీరామ్ నువ్వు చూసావా? లేదు సార్. ఏ కీర్తన చెప్పండి సార్. చెప్పు, మీ బ్యాచ్ నుంచి ఏంటి ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ లేదు? కోటేశ్వరరావు. ఉమ్? ఏమ్మా? లేదనుకోండి సార్, క్యాలిక్యులేట్ చేయలేదనుకోండి. మొన్న కూడా పెట్టలేదు కదా, 2 వైరా 3 వైరా అని కూడా పెట్టలేదు మీ బ్యాచ్ నుంచి. నువ్వు కూడా పెట్టలేదు. నాకు తెలియదు సార్, అందుకే నేను పెట్టలేదు సార్. చూడలేదు సార్, అందుకే పెట్టలేదు సార్ నేను. తెలీదా? అదే ఆ 3 వైర్స్ 2 వైర్స్ ఎవరిని కనుక్కోలేదు సార్. ఇంకా చిన్న పనిలో పడిపోయి మర్చిపోయాను సార్ నేను. నేను అటెండెన్స్ ఇంకా అప్లోడ్ చేయలేదు. అంటే మరి స్క్రీన్ షాట్లు కావాలి కదా సార్, అడుగుతున్నాను సార్. శ్రీరామ్ అయితే కొన్ని పేర్లు పెట్టాడు సార్, ఒక ఈఎంఎఫ్. మా శ్రీలక్ష్మిని విజయశ్రీని అడిగితే వాళ్ళకి నాకు తెలియదు అన్నారు. మరి నేను ఎలా అప్రోచ్ అవ్వను సార్, అందుకే కొంచెం టైం పడుతుందని ఆగాను అంతే సార్. ఇప్పటికప్పుడు నువ్వు తీసుకోవట్లేదు అటెండెన్స్? నిన్న అయిపోయింది సార్, మొన్నటి సార్. మొన్న డేటా వ్యాలిడిటీ అయిపోయిందని చెప్పాను కదా సార్. అవును, నీకు లేకపోతే శ్రీరామ్ నేను నోట్ చేస్తున్నాను కదా. అతను ఈఎంఎఫ్ పేర్లు ఇచ్చారు శ్రీరామ్. సార్ క్లాస్ లో కోటేశ్వరరావు లేకపోతే నేను నోట్ చేయమన్నాను కదా అటెండెన్స్. ఆఫ్టర్నూన్ 2 క్లాస్ ఇచ్చాను సార్. అవి ఎంత చేయడానికి ఎంతసేపు? అంటే నేను నేమ్స్ ఇచ్చాను సార్, అంటే స్క్రీన్ షాట్ చేశాను. ఒక క్లాస్ స్క్రీన్ షాట్ ఇచ్చాను, క్లాస్ నేమ్స్ నోట్స్ అని ఇచ్చాను సార్. సరే, మనం లాస్ట్ లో మాట్లాడదాం. క్లాస్ స్టార్ట్ చేస్తాము. ఓకే సార్, ఓకే.
విజిబుల్ అమ్మా? Yes, sir. ఓకే దెన్. సో లాస్ట్ క్లాస్లో ఎక్కడి వరకు మనం చెప్పుకున్నాం? విజిబుల్ కదా? Yes, sir. పెద్ద చైనా. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? వాట్ ఈస్ పాజిటివ్ సీక్వెన్స్, నెగిటివ్ సీక్వెన్స్, అసలు ఎన్ని ఫేజులకి ఎన్ని ఉండాలి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా బ్రీఫ్గా త్వరగా ఒక్క 1 minute చెప్పగలరా? పాజిటివ్ సీక్వెన్స్ అంటే ఎలా తీసుకోవాలి, నెగిటివ్ సీక్వెన్స్ అంటే ఎలా తీసుకోవాలి, ఒకవేళ 3 phase కాకపోతే 6 phase అంటే ఎన్ని వేవ్స్ వస్తాయి, ఈ 3 points గురించి చెప్పండి. నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం మనం. ఎనీవన్ ఫాస్ట్గా చెప్తారు, చెప్పరా? చెప్పరా? వాయిస్ ఆడిబుల్ అమ్మా నాది? శ్రీరామ్ Yes, sir. వినిపిస్తుంది. చెప్తారా చెప్పరా? శ్రీరామ్ చెప్తారా? అంటే సార్ నేను లాస్ట్ లో నెట్వర్క్ పదం వల్ల వినిపించలేదు సార్. మిగతా వాళ్ళు మనోజ్, కీర్తన, శ్వేత, చంద్రమౌళి లాస్ట్ క్లాస్ లో ఉన్నారు కదా అందరూ? కీర్తన, శ్వేత చెప్పండి ఏమ్మా? ఓకే దెన్. పాజిటివ్ సీక్వెన్స్ అంటే సో మనం ఇక్కడ విఏఎన్, విబిఎన్, విసిఎన్ ఎలా తీసుకున్నాం? మనం విఏఎన్, విబిఎన్, విసిఎన్ ఎలా తీసుకున్నాం? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తీసుకున్నాం. అంటే దాని అర్థం ఏంటి? క్లాక్ వైజ్ డైరెక్షన్ అంటే ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ -120 -240 లో తీసుకున్నాం. వేరేస్ మన నెగిటివ్ సీక్వెన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ లో తీసుకున్నాం. యాంటీ క్లాక్ వైజ్ అంటే విఏఎన్ ఎక్కడ వచ్చింది, విబిఎన్ ఎక్కడ వచ్చింది, విసిఎన్ ఎక్కడ వచ్చింది. సో యాంటీ క్లాక్ వైజ్ ఇస్ నథింగ్ బట్ నెగిటివ్ సీక్వెన్స్ అండ్ వేరేస్ పాజిటివ్ సీక్వెన్స్ ఇస్ నథింగ్ బట్ ది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఆ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం 120 ఫేజ్ షిఫ్ట్ లో పెట్టుకున్నాం. చూడండి ఇక్కడ ఏ ఎక్కడ స్టార్ట్ అయింది, వేరేస్ బి ఎక్కడ స్టార్ట్ అయింది, నెక్స్ట్ సి వచ్చేటప్పుడు ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఆ 120 degrees ఫేజ్ షిఫ్ట్ అనేది ఎలా వచ్చింది మనకి? 360 degrees డివైడెడ్ బై ఎన్ని ఫేజెస్ అయితే అన్ని ఫేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ 3 phase అనుకోండి, బై 3 వేస్తారు. సో దట్ ఈస్ 120 degrees. ఫర్ ఎగ్జాంపుల్ 6 phase అనుకోండి, అప్పుడు 360/6 వేస్తారు, అంటే 60 degrees వస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ ఫేజ్ అనుకోండి, ఓన్లీ 1 wave కాబట్టి అప్పుడు ఏంటి 360/1 అంటే ఎంత? 360. ఫర్ ఎగ్జాంపుల్ 2 phase అనుకోండి, 360/2 అంటే 180 degrees ఫేజ్ షిఫ్ట్ తోటి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి వేవ్స్ అనేది. సో ఈ 3 points అనేది గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ మనం స్టార్ డెల్టా కనెక్షన్స్ చూసాం ఎలా ఉంటాయి అనేది. సో స్టార్ కనెక్షన్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది, వేరే డెల్టా కనెక్షన్ వచ్చేటప్పటికి ఇలా ఉంటది. డెల్టా కనెక్షన్ లో మీరు చూసారంటే ప్లస్ వచ్చి మైనస్ కనెక్ట్ చేస్తాం, ప్లస్ వచ్చి మళ్ళీ మైనస్ కనెక్ట్ చేస్తాం. వేరే స్టార్ కనెక్షన్ లో చూసారంటే ఆల్ మైనస్ ఆర్ కనెక్టెడ్ టు న్యూట్రల్ పాయింట్ ఓన్లీ. సో ఈ 2 points మాత్రం గుర్తుంచుకోండి. సో ఇది ఐడియల్ వోల్టేజ్ సోర్స్. వేరే ప్రాక్టికల్ వచ్చేటప్పటికి ఏమవుతుంది, మనం ఇంటర్నల్ ఇంపిడెన్స్ అనేది యాడ్ చేసుకుంటాం. సో వేరే జనరేటర్ కానీ లోడ్ కానీ ఏం తీసుకున్నా, మన సోర్స్ కానీ లోడ్ కానీ ఏం తీసుకున్నా ఒక దానికి సమ్ ఇంపిడెన్స్ వాల్యూ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఇంపిడెన్స్ నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. సో లాస్ట్ క్లాస్లో ఇది మనం డిస్కస్ చేసుకున్నది. సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. సో 3 phase సిస్టమ్స్. సో 3 phase సిస్టమ్. సో 3 phase సిస్టమ్ అంటే ఏంటి? సింగిల్ ఫేజ్ సిస్టమ్ ని మనం బిట్వీన్ 3 phases కి మనం అనుకుంటున్నాం. అంటే ఒక సింగిల్ ఫేజ్ 3 phase లో మనకి ఏమంటే 3 single phases ఉంటాయి. అంటే మనం RYB లేదా ABC అని చెప్తున్నాం. కొంతమంది 3 వైర్లు వచ్చినాయి, కొంతమంది 4 వైర్లు వచ్చినాయి, కొంతమంది 2 వైర్ మాత్రం వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను. సో 4 వైర్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ RYB లేకపోతే ABC ఈ 3 వైర్లతో పాటు న్యూట్రల్ వైర్ కూడా వస్తుంది. అంటే మీరు స్టార్ చూసారనుకోండి, స్టార్ ఇది స్టార్ కదా, ఈ స్టార్ చూసారనుకోండి, స్టార్ లో మనకి ఏమున్నాయి ABC అండ్ ఇది న్యూట్రల్ పాయింట్. ఈ న్యూట్రల్ పాయింట్ కూడా ఈ మొత్తం ఈ 4 వస్తాయి అన్నమాట మనకి. ఎవరికి 4 లైన్ వాళ్ళకి. వేరే 3 లైన్ వాళ్ళకి ఏం వస్తున్నాయి? ఓన్లీ ABC మాత్రమే వస్తున్నాయి. ఏదర్ 2
2 లైన్స్ వచ్చినాయి కదా మీ ఇంటికి చాలా మందికి, వాళ్ళకి మాత్రం ఏమొస్తున్నాయంటే ఏదర్ ఏ టు న్యూట్రల్ ఆర్ బి న్యూట్రల్ ఆర్ సి న్యూట్రల్, అంటే ఒక ఫేజ్ ఒక న్యూట్రల్ వస్తుంది వాళ్ళకి. సో ఇదన్నీ ఎలా డివైడ్ చేస్తాం కూడా మీకు చెప్పాను. సో ఎలా డివైడ్ చేస్తాం, మనకి ఇంట్లో ఉన్న లోడ్ బట్టి మనం డివైడ్ చేసుకుంటూ వెళ్తాం. అందుకే మిమ్మల్ని లోడ్ అనేది క్యాలిక్యులేట్ చేయమన్నాను. సో లోడ్ అనేది ఆల్మోస్ట్ ఒక 5-6 మెంబర్స్ తప్ప మీకు ఎవరు క్యాలిక్యులేట్ చేయలేదు. మీకు అర్థం కాలేదో చెప్పలేదు, లేకపోతే ఎలా చేయాలో అర్థం కాలేదు నాకు. సో మీరు మాట్లాడితే నేను తర్వాత చెప్పడానికి ఉంటుంది, మీరు మాట్లాడలేదు కాబట్టి సో నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతున్నాను నేను. సో మనకి 3 ఫేజ్ అనేది 2 టైప్స్ లో కనెక్ట్ చేయొచ్చు. ఏదో స్టార్ లో కనెక్ట్ చేయొచ్చు, డెల్టాలో కనెక్ట్ చేయొచ్చు. ఓకే, సో స్టార్ అండ్ డెల్టా, ఫర్ ఎగ్జాంపుల్ మనకి సోర్స్ ఎక్కడ ఉంది, లోడ్ ఎక్కడ ఉంది. సో సోర్స్ ని స్టార్ లో కనెక్ట్ చేయొచ్చు, లోడ్ ని డెల్టాలో కనెక్ట్ చేయొచ్చు, లేదా సోర్స్ ని స్టార్ లో కనెక్ట్ చేయొచ్చు, లోడ్ ని కూడా డెల్టాలో కనెక్ట్ చేయొచ్చు. సో మీరు ఆ కాంబినేషన్స్ చూసారనుకోండి, మనకి ఎన్ని వస్తాయి, సోర్స్ టు లోడ్ కెన్ బి కనెక్టెడ్ ఇన్ 4 కాన్ఫిగరేషన్స్, అంటే స్టార్ స్టార్, స్టార్ డెల్టా, లేకపోతే డెల్టా డెల్టా, డెల్టా స్టార్. సో ఈ కాంబినేషన్స్ లో మనం కనెక్ట్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం అనలైజ్ చేసేది ఏంటంటే స్టార్ టు స్టార్ అనలైజ్ చేస్తున్నాం. ఏమైనా అనలైజ్ చేస్తున్నామా, స్టార్ నుంచి స్టార్, అంటే సోర్స్ స్టార్ కనెక్ట్ చేశాను, లోడ్ కూడా స్టార్ కనెక్ట్ చేశాను. సో ఫస్ట్ ఇది జనరల్ సర్క్యూట్ డయాగ్రామ్. సో ఇదేంటమ్మా, జనరల్ సర్క్యూట్ డయాగ్రామ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పారామీటర్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో ఇది వచ్చేటప్పటికి సోర్స్ సైడ్ స్టార్ కనెక్టెడ్. సో మీకు విజిబుల్ అవుతుంది కదా ఇక్కడ. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే లోడ్ సైడ్ స్టార్ కనెక్టెడ్. వేరాజ్ ఈ మిడిల్ పార్ట్ వచ్చేటప్పటికి ట్రాన్స్మిషన్. అంటే మీకు స్టార్టింగ్ డయాగ్రామ్ ఒకటి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ డయాగ్రామ్ ఉంది కదా. సో ఇక్కడ డయాగ్రామ్ లో చూడండి, ఇదేంటిది జనరేషన్, ఇదేంటిది ట్రాన్స్మిషన్, ఇది వచ్చేటప్పటికి డిస్ట్రిబ్యూషన్. సో జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్. సో ఈ జనరేషన్ నేను ఏమంటున్నాను, సోర్స్ అంటున్నాను. ఈ డిస్ట్రిబ్యూషన్ నేను ఏమంటున్నాను, లోడ్ అంటున్నాను. ఈ మిడిల్ పార్ట్ ఏమంటున్నాను, ఇది ట్రాన్స్మిషన్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డయాగ్రామ్ నేను మీకు అక్కడ కాపీ చేస్తున్నాను. ఇదే డయాగ్రామ్ ఓకే. ఓకే, సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ రెండు కంపేర్ చేద్దాం. చూడండి, ఇది వచ్చేటప్పటికి ఏంటి, పవర్ ప్లాంట్ అనేది ఏంటి, సోర్స్. ఇది వచ్చేటప్పటికి ఏంటి, ట్రాన్స్మిషన్. ఇది వచ్చేటప్పటికి ఏంటి, లోడ్. ఓకే, సో అంటే మనకి ఎక్కడ ఉంటాయి వోల్టేజ్ అనేది, జనరల్ గా వోల్టేజ్ కానీ పవర్ కానీ ఎక్కడ జనరేట్ అవుతుంది, సోర్స్ లోనా, ట్రాన్స్మిషన్ లోనా, డిస్ట్రిబ్యూషన్ లోనా? సోర్స్ లో. అంటే ఈ సోర్స్ లో మాత్రమే మనకి ఏముంటాయి, వోల్టేజ్ సోర్స్ అనేది ఉంటుంది. సోర్స్ లో మాత్రం ఉంటుంది. ఈ పవర్ ప్లాంట్ లో ఏముంటుంది, మనకి ఓన్లీ వోల్టేజ్ సోర్స్ ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి, ఇది ఏమంటున్నాను నేను మీకు, సోర్స్ అంటున్నాను. ఇది వచ్చేటప్పటికి ఏమంటున్నాను, లోడ్ అంటున్నాను. ఇది వచ్చేటప్పటికి ఏంటి, ట్రాన్స్మిషన్ లైన్స్. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటి, ఇది వచ్చేటప్పటికి ఏంటమ్మా, సోర్స్. వచ్చేటప్పటికి ట్రాన్స్మిషన్ లైన్స్. ఇది వచ్చేటప్పటికి లోడ్. ఓకే, సో మీరు ఈ డయాగ్రామ్ కంపేర్ చేశారు అంటే మనం ఏం చేస్తున్నాం అమ్మా, జస్ట్ ఇదే డయాగ్రామ్ ని ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ మన ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ లో ఎలా ఉంటది అన్నది నేను చూపిస్తాను. ఇది వచ్చేటప్పటికి ఏంటి, ప్రాక్టికల్. ఇది వచ్చేటప్పటికి ఏంటి, థియరిటికల్. ఓకే, ఇది ఈ లెఫ్ట్ సైడ్ డయాగ్రామ్ వచ్చేటప్పుడు మన ప్రాక్టికల్ డయాగ్రామ్, అంటే మన లైఫ్ స్టైల్లో మన బయట ఎన్విరాన్మెంట్ లో ఎలా ఉంటదని ఇది చూపిస్తుంది. వేరేస్ ఇది వచ్చేటప్పటికి మన థియరిటికల్ గా పార్ట్ లో మనం ఇది చూసుకుంటాం. అందుకని దీన్ని ఏమంటాం అంటే లంప్డ్ పారామీటర్స్ చూపించాను. అంటే మీకు ఎక్కడ ఈ డయాగ్రామ్ లో చూసినట్టే మీకు ఎక్కడ ఒక రెసిస్టర్ కానీ, ఒక ఇండక్టర్ కానీ, ఒక వోల్టేజ్ సోర్స్ కానీ, లేకపోతే ZA కానీ ఇక్కడ ఉన్నాయి కదా రిమైనింగ్ టర్మ్స్ అని, ఎక్కడ కనబడవు మీకు. ఇక్కడ ఏముంది మీకు, ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సబ్ స్టేషన్ నుంచి ఇక్కడ వరకు ఏముంది, జస్ట్ ఒక సింగిల్ వైర్ మాత్రమే ఉంది. కానీ మనం ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది సబ్ స్టేషన్ అనుకోండి, ఈ ఏ పార్ట్ అనేది సబ్ స్టేషన్ అనుకోండి.
ఇది ఈ ఎసెన్షియల్ లోడ్ అన్నా కదా, అది వచ్చేటప్పటికి లోడ్ అనుకోండి. అంటే ఈ హౌస్ ఉంది కదా, ఈ హౌస్ ఇది లోడ్ అనుకోండి. ఇక్కడ ఏ నుంచి ఇక్కడ వరకు ఏంటి, ఒక లైన్ మాత్రమే ఉంది మీరు అబ్జర్వ్ చేశారంటే. అలాగే మీకు బయట పోల్ నుంచి మీ ఇంటికి ఒక వైర్ మాత్రమే ఉంది. ఎక్కడైనా రెసిస్టర్ కానీ, ఒక ఇంపిడెన్స్ కానీ, ఒక ఇండక్టర్ కానీ, కెపాసిటర్ కానీ ఎక్కడైనా బాక్స్లో కనబడ్డాయి మీకు ఎక్కడ కనబడవు. సో ఇక్కడ ఏం చేస్తామంటే అక్కడ ఆ పోల్ నుంచి మన ఇంటికి వచ్చే వైర్ యొక్క రెసిస్టెన్స్ ని నేను ఇక్కడ ఏం తీసుకుంటున్నాను, ఇన్ ఈక్వల్ రెసిస్టెన్స్ ని ZA అంటాం. అందుకనే వీటిలన్నిటిని ఏమంటాం అంటే లంప్డ్ పారామీటర్స్ అంటాం. లంప్డ్ పారామీటర్స్ అంటే ఏంటి, సో యాక్చువల్ గా ఒక 1 కిలోమీటర్ లో ఉన్న రెసిస్టెన్స్ వాల్యూ అంతా నేను ఒకే చోట తీసుకుంటాను. ఓకేనా, ఈ పాయింట్ అర్థమైందా? లంప్డ్ పారామీటర్స్ అంటే ఏంటి అర్థమైందా? ఎస్ సార్ నో? ఎస్ సార్. లంప్డ్ పారామీటర్స్ అంటే ఏంటో మనకి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 కిలోమీటర్ కానీ ఒక 100 కిలోమీటర్స్ కానీ ఉన్న వాల్యూస్ అన్ని మనం ఒక్క చోటే తీసుకుంటాం. సో దాన్నే మనం లంప్డ్ పారామీటర్స్ అంటాం. ఈ లంప్డ్ పారామీటర్స్ అన్ని ఎందుకు తీసుకుంటాం అంటే క్రిటికల్ గా మన క్యాలిక్యులేషన్ ఈజీ అవడానికి గురించి ఈ లంప్డ్ పారామీటర్స్ అన్ని తీసుకుంటాం. ఓకే, అలాగే వోల్టేజ్ సోర్స్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతున్న వోల్టేజ్ అంతా నేను ఎక్కడ పెడతాను, ఈ VAలో పెడతాను, VBలో పెడతాను, VCలో పెడతాను. అలాగే ఇక్కడ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది, ఇంటర్నల్ ఇంపిడెన్స్ అనేది ఉంటుంది, ఇంటర్నల్ ఇండక్టెన్స్ అనేది ఉంటుంది. సో దాన్ని నేను దేంతో రిప్రజెంట్ చేశాను, ZGA అంటే ఏ ఫేజ్ యొక్క జనరేటర్ యొక్క ఏ ఫేజ్ యొక్క ఇంపిడెన్స్. అంటే ఏ లైన్ ఉంటుంది కదా, మనకి 3 లైన్స్ కింద అనుకుంటున్నాం, ABC లైన్స్ అనుకుంటున్నాం. సో జనరల్ గా మీకు బయట RYB అంటారు, లేదా ABC అంటారు, లేదా XYZ అంటారు. నేను ఇక్కడ ఏం రిప్రజెంటేషన్ తీసుకున్నాను అంటే ABC కింద తీసుకున్నాను. ఈ ABCకి ఏకి సమ్ ఇంపిడెన్స్ ఉంటుంది, బికి సమ్ ఇంపిడెన్స్ ఉంటుంది, సికి సమ్ ఇంపిడెన్స్ ఉంటుంది. సో దాన్ని నేను ఇది ఇంపిడెన్స్ కింద తీసుకున్నాను. ఇది ఏంటి అంటే ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి ఏ పాయింట్ వరకు ఉన్న ఇంపిడెన్స్ ఎంత, ZGA. అలాగే ఈ రెఫరెన్స్ పాయింట్ నుంచి బి పాయింట్ కి ఉన్న ఇంపిడెన్స్ దాన్ని ఏమంటాం, ZBB. అలాగే ఈ రెఫరెన్స్ నుంచి సికి ఉన్న ఇంపిడెన్స్ దాన్ని అంతా ZGC. సో ZGA, ZGB, ZGC అనేవి ఏంటి, జనరేటర్ యొక్క ఇంపిడెన్స్, ఆ ఫేజ్ యొక్క ఇంపిడెన్స్. వేరస్ ఈ ఎసెన్షియల్ నోడ్ దగ్గర రండి. ఈ ఎసెన్షియల్ నోడ్ అంటే మనకి హౌస్ లో అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ లో ఏంటి మనకి సమ్ ఇంపిడెన్స్ వాల్యూస్ ఉంటాయి. అంటే మీరు ఏ లోడ్ యూస్ చేసినా అది ఇంపిడెన్స్. అంటే ఏంటి, ఒక ఫ్యాన్ యూస్ చేసినా, ఒక మోటార్ యూస్ చేసినా, ఒక జనరేటర్ యూస్ చేసినా, సారీ జనరేటర్ కాదు, ఒక టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మీరు ఏం యూస్ చేసినా, ఏ టైప్ ఆఫ్ లోడ్ అంటే ఏంటి, ప్యాసివ్ ఎలిమెంట్స్ ఏం యూస్ చేసినా, ప్యాసివ్ అంటే ఏంటి, విచ్ అబ్జర్వ్స్ ది పవర్. సో ఇవి ఏ టైప్ ఆఫ్ లోడ్స్ మీరు యూస్ చేసినా దానికి సమ్ ఇంపిడెన్స్ వాల్యూ ఉంటుంది. దాన్ని నేను ఎలా రిప్రజెంట్ చేశాను, ZA, ZB, ZC. ZA, ZB, ZC. సో ఈ మూడాట్ల యొక్క 3 ఫేజ్ యొక్క ఇంపిడెన్స్. అలాగే ఈ మిడిల్లో ఉన్నాయి కదా, ZLA, Z0, ZLB, ZLC. ఇవి వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్. ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్. ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్ అంటే ఏంటి, మనకి పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఎక్కడ ఉంది, అంటే సోర్స్ ఎక్కడ ఉంది, లోడ్ ఎక్కడ ఉంది. మనకి సోర్స్ నుంచి లోడ్ వరకు మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. సోర్స్ నుంచి లోడ్ వరకు పవర్ అనేది ట్రాన్స్మిట్ అవ్వాలి. ఆ పవర్ కి ట్రాన్స్మిట్ అవ్వడానికి ఇంత మనం ఒక ఆల్మోస్ట్ ఒక 800 కిలోమీటర్స్ లేకపోతే 1000 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యి పవర్ అనేది రావాలి. ఆ 1000 కిలోమీటర్స్ ఉన్న ఒక ఇంపిడెన్స్ వాల్యూని నేను ఇక్కడ తీసుకుంటాను. మీరు ఎక్కడ చూసినా బయట 3 లైన్లు కనబడతాయి లేదా 4 లైన్లు కనబడతాయి. అంటే ABC ఆర్ ABC అండ్ న్యూట్రల్. సో దాన్నే నేను ఎలా చెప్తున్నాను అంటే ఈ ఏ పాయింట్ అనేది సోర్స్ దగ్గర అంటే పవర్ ప్లాంట్ దగ్గర, ఈ ఏ పాయింట్ అనేది ఈ హౌస్ దగ్గర అంటే ఎక్కడ డిస్ట్రిబ్యూషన్ సైడ్ దగ్గర. అంటే ఏ నుంచి ఏ వరకు నేను ఇంపిడెన్స్ ఎంత తీసుకుంటాను ఏ లైన్ లో, ZLA. ఏంటమ్మా, ZLA. సో ZLA అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఏ లైన్ లో ఉన్న ఇంపిడెన్స్. అలాగే ZLB అంటే ఏంటి, ట్రాన్స్మిషన్ లైన్ యొక్క B లైన్ లో ఉన్న ఇంపిడెన్స్. అలాగే ZLC ట్రాన్స్మిషన్ లైన్ లో ఉన్న C లైన్ లో ఉన్న ఇంపిడెన్స్. సో ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని అర్థమైనాయా మీకు ఫస్ట్? సో టర్మ్స్ అన్ని అర్థమైనాయా అమ్మా? yes sir. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే క్యాలిక్యులేట్ చేయాలి. మనం ఏం చేయాలమ్మా, ఏవేం టర్మ్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఏవేం టర్మ్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఎనీవన్? ఓకే, సో మన టర్మ్స్ ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలంటే ఆల్రెడీ మీకు చెప్పాను, లైన్ వోల్టేజ్, ఫేజ్ వోల్టేజ్. వాట్ ఈస్ మెant బై లైన్ వోల్టేజ్? వాట్ ఈస్ మెant బై లైన్ వోల్టేజ్?
The voltage between two phases. The voltage between two phases. 2 lines. Two phases are two lines. Okay, phase voltage అంటే ఏంటి? Voltage between single phase Line to neutral. line to neutral. సో మీరు ఓన్లీ సచ్ ప్రవీణ్ మ్యూట్ లో పెట్టుకోమ్మా. ఓన్లీ ఇప్పుడు సత్య ప్రవీణ్ అండ్ రేణుక మాత్రమే ఏం క్యాలిక్యులేట్ చేయగలరు? లైన్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయగలరు. వాళ్ళ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వోల్ట్ మీటర్ కానీ పెట్టుకుని చూసారు అంటే వాళ్ళు లైన్ వోల్టేజ్ అండ్ ఫేజ్ వోల్టేజ్ రెండు క్యాలిక్యులేట్ చేయగలరు. రిమైనింగ్ మెంబర్స్ అందరూ ఏం క్యాలిక్యులేట్ చేయగలరు? ఓన్లీ ఫేజ్ వోల్టేజ్ మాత్రం క్యాలిక్యులేట్ చేయగలరు. ఎందుకు ఫేజ్ వోల్టేజ్ ఓన్లీ క్యాలిక్యులేట్ చేయగలరు? ఓన్లీ సత్య ప్రవీణ్ అండ్ రేణుక వాళ్ళు మాత్రం నాకు 3 వైర్ అని చెప్పారు కాబట్టి వాళ్ళిద్దరు మాత్రమే ఫేజ్ వోల్టేజ్ అండ్ లైన్ వోల్టేజ్ రెండు క్యాలిక్యులేట్ చేయగలరు. ఎవరైనా చెప్పగలరా? వాళ్ళు 3 phase మా సింగిల్ phase. వాళ్ళది 3 phase. వాళ్ళది 3 phase. సింగిల్ ఫేజ్ అంటే ఒక ఫేజ్ నుంచి న్యూట్రల్ వరకే కనెక్ట్ అయి ఉంటది కాబట్టి. సత్య ప్రవీణ్ అండ్ రేణుకాది మాత్రం 3 phase కాబట్టి మనం వాళ్ళు ఏంటి 3 phase అంటే ఏంటి? వాళ్ళకి 2 లైన్స్ ఏంటి కాబట్టి వాళ్ళకి 3 లైన్స్ వస్తాయి కాబట్టి లైన్ వోల్టేజ్ అంటే ఏంటి? 2 లైన్స్ బిట్వీన్ మనం వోల్టేజ్ క్యాల్కులేట్ చేయగలం కాబట్టి వాళ్ళు మాత్రమే ఆ లైన్ వోల్టేజ్ అనేది క్యాల్కులేట్ చేయగలరు. సో రిమైనింగ్ మిగతా వాళ్ళందరూ కూడా ఓన్లీ 2 వైర్స్ వచ్చినాయి చెప్పారు కాబట్టి ఓన్లీ వాళ్ళకి మాత్రం ఫేజ్ వోల్టేజ్ మాత్రమే క్యాల్కులేట్ చేయగలరు. ఓకే, అది ఆ 2 పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్. మీకు ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయ్యేంత వరకు తర్వాత కోర్ సైడ్ జాబ్ చేశారు అంటే మాత్రం ఈ 2 వర్డ్స్ మాత్రం గ్యారంటీ రోజులో ఒకసారి వింటారు. లైన్ వోల్టేజ్ అని ఫేజ్ వోల్టేజ్ అని వింటూనే ఉంటారు. సో మళ్ళీ మీరు అక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. లైన్ అంటే ఏంటి? బిట్వీన్ 2 లైన్స్. ఫేజ్ అంటే ఏంటి? ఫేజ్ కి న్యూట్రల్ కి. సింపుల్ గా గుర్తించేసుకోండి అంతే. ఓకే, మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయాల్సింది ఏంటమ్మా? లైన్ వోల్టేజ్. లైన్ వోల్టేజ్ అంటే ఏంటి? బిట్వీన్ 2 ఫేజెస్. నేను ఇక్కడ ఏం తీసుకున్నాను? ఏకి బికి ఫేజ్ మధ్యలో లైన్ వోల్టేజ్ క్యాల్కులేట్ చేస్తాను. అలాగే ఫేజ్ వోల్టేజ్. ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి? బిట్వీన్ ఒక ఫేజ్ కి ఒక న్యూట్రల్ కి వోల్టేజ్. అలాగే లైన్ కరెంట్, అలాగే ఫేజ్ కరెంట్. లైన్ కరెంట్, ఫేజ్ కరెంట్, ఈ 4 పారామీటర్స్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు ఇందులో ఈ సర్క్యూట్ కి మనం 4 పారామీటర్స్ క్యాల్కులేట్ చేయాలి. సో ఇక్కడ చూసారంటే ఏమేమి వస్తాయి చెప్తారా? 4 పారామీటర్స్ ఇక్కడ చూసారంటే 4 పారామీటర్స్ ఏమేంటి? ఫేజ్ వోల్టేజ్, లైన్ వోల్టేజ్, ఫేజ్ కరెంట్, లైన్ కరెంట్. ఓకే, వన్ సెకండ్ అమ్మా. ఓకే, డయాగ్రామ్ విజిబుల్ అవుతుంది కదా? ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మనం ఏం క్యాల్కులేట్ చేయాలి? లైన్ వోల్టేజ్, ఫేజ్ వోల్టేజ్, లైన్ కరెంట్, ఫేజ్ కరెంట్, ఈ 4 పారామీటర్స్ క్యాల్కులేట్ చేయాలి. సో నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కేసీఎల్ అప్లై చేస్తున్నాను. కేసీఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇక్కడ చూడండి, సమ్ లీవింగ్ కరెంట్స్ ఉన్నాయి, సమ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఉన్నాయి. ఈ నోడ్ తీసుకున్నారు అనుకోండి, ఏంటిది? ఎక్కడ ఇది? ఏ నోడ్? సోర్స్ సైడ్ నోడా లేకపోతే లోడ్ సైడ్ నోడా? ఇది సోర్స్ సైడ్ నోడ్ కి సమ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఉన్నాయి, సమ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ఇన్కమింగ్ కరెంట్స్ వచ్చేటప్పటికి ఏంటి? I0 అంటే ఏంటి? న్యూట్రల్ దగ్గర ఉన్న కరెంట్. వేరే అవుట్ గోయింగ్ కరెంట్స్ వచ్చేటప్పటికి ఏంటి? IAA, IBB, ICC. అంటే ఈ 3 కరెంట్స్ ఏంటి? ఈ 3 కరెంట్స్ ఏంటమ్మా? ఆ ఫేజ్ లో ఫ్లో ఏంటి? ఆ ఫేజ్ లైన్ లో ఫ్లో అవుతున్న కరెంట్స్. సో మనం కేసీఎల్ అప్లై చేసాం కొన్ని నోడ్ దగ్గర. కేసీఎల్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ ఎంట్రింగ్ కరెంట్స్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ లీవింగ్ కరెంట్స్. లేదా ఈ నోడ్ దగ్గర టోటల్ కరెంట్స్ మస్ట్ బి ఈక్వల్ టు ది 0. ఇక్కడ ఎంట్రింగ్ కరెంట్స్ ఏమున్నాయి మనకి? ఈ నోడ్ ఎంట్రింగ్ కరెంట్స్ ఏమున్నాయి? I0. లీవింగ్ కరెంట్స్ ఏమున్నాయి? IAA, IBB, ICC. ఈ ఈక్వేషన్ రాసుకోవచ్చా? I0 ఈజ్ ఈక్వల్ టు IAA ప్లస్ IBB ప్లస్ ICC. ఓకే, ఈ ఈక్వేషన్ తో అందరికీ ఓకే కదా? ఓకేనా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, సో నెక్స్ట్ I0 అంటే ఏం రాయొచ్చు? ఇప్పుడు అంటే ఏం లేదు, ఈ నోడ్కి నేను నోడ్ అనాలిసిస్ చేస్తున్నాను అంతే. ఆ నోడ్కి నోడల్ అనాలిసిస్ అంటే ఏంటి? కేసీఎల్ ప్లస్ ఓమ్స్ లా. సో మీకు మొత్తం అంతా ఒకసారి ఈక్వేషన్ రాసిస్తే కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మధ్యలో అది అప్లై చేసి మళ్ళీ ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఓమ్స్ లో అప్లై చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ లైన్ కి ఏం వేయాలి? ఓమ్స్ లో వేయండి. I0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? I అంటే ఏంటి ఓమ్స్ లా? I ఈజ్ ఈక్వల్ టు V/R. జనరల్ గా మీరు R చెప్తారు
కానీ మనం ఇంపిడెన్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాలి, ఏసీలో మాత్రం ఏం చెప్పాలి, V/Z చెప్పాలి. ఓకే, సో మీరు ఏసీ డిసి, సో డీసీలోకి వచ్చేటప్పటికి V/R అని చెప్పచ్చమ్మా, ఏసీలోకి వచ్చేటప్పటికి V/Z అని చెప్పాలి ఎప్పుడూని. అంటే ఏసీలో మనకి ఏంటంటే ఇంపిడెన్స్ ఉంటుంది, వేరే డీసీలో మనకి ఇంపిడెన్స్ అనేది ఉండదు. ఎందుకంటే అక్కడ XL ఈజ్ ఈక్వల్ టు XC అవుతుంది. అంటే ఇండక్టెన్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ది కెపాసిటెన్స్. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే XL ఈజ్ ఈక్వల్ టు XC అవుతుంది. XL XC ఈక్వల్ అయినప్పుడు మనకి ఆ ఇంపిడెన్స్ ఆ రియాక్టెన్స్ వాల్యూ అంతా 0 అయిపోద్ది. అంటే JX అని రాస్తారు కదా, R+JX, ఆ X అనేది 0 అయిపోద్ది కాబట్టి ఓన్లీ మీకు R మాత్రం మిగులుతుంది. అందుకని మనం ఓమ్స్ లా ఇన్ డీసీలో మనం ఏం చెప్తాం అంటే V/R చెప్తాం, వేరాస్ ఇన్ ఏసీలో వచ్చేటప్పటికి V/Z అని చెప్తాం. ఆ 2 పాయింట్స్ మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ లైన్ లో ఓమ్స్ లో వేయండి. ఈ లైన్ లో ఓమ్స్ లో అంటే ఏంటి, మనకి ఇక్కడ ఎంత ఉంది వోల్టేజ్, ఇది ఏ లైన్ అమ్మా, ఇది ఏ లైన్, న్యూట్రల్ లో నేను వోల్టేజ్ వచ్చేటప్పటికి VN తీసుకుంటున్నాను. ఏం తీసుకుంటున్నాను, VN. సో VN డివైడెడ్ బై ఇక్కడ ఉన్న ఇంపిడెన్స్ ఎంత ఉంది, ఇంపిడెన్స్ ఎంత ఉంది, ఇంపిడెన్స్ Z0. సో I0 రాయొచ్చు VN డివైడెడ్ బై Z0. ఓకే, ఫస్ట్ టర్మ్ అయిపోయింది. తర్వాత IAA అంటే ఏంటి, ఈ లైన్. ఓకేనా, మీకు విజిబుల్ అవుతుందా? IAA అంటే ఏంటి, IAA అంటే ఏంటమ్మా, ఈ లైన్ విజిబుల్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఈ లైన్ లో ఓమ్స్ లో అప్లై చేయండి. సో ఓమ్స్ లో అప్లై చేస్తే ఏంటి, మనకి ఇక్కడ వోల్టేజ్ ఎంత ఉంది, ఈ వోల్టేజ్ ఏంటి, సోర్స్ సైడ్ ఉన్న వోల్టేజ్ ఎంత, VA'. ఇక్కడ ఎంత ఉంది మనకు వోల్టేజ్, ఇదేంటిది న్యూట్రల్ వోల్టేజ్ VN. అంటే VA' మైనస్ VN డివైడెడ్ బై ఇక్కడ ఎంత ఉంది ఇంపిడెన్స్, ఎంత ఉంది ఇంపిడెన్స్ ZGA ప్లస్ ZA. అంటే మనకి ఏంటి, సోర్స్ ఇంపిడెన్స్, ట్రాన్స్మిషన్ లైన్ ఇంపిడెన్స్ ప్లస్ లోడ్ సైడ్ దగ్గర ఉన్న ఇంపిడెన్స్. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ ఇంపిడెన్స్ అలాంగ్ ది లైన్ AA అంటే ఏంటమ్మా, ఏ వచ్చేటప్పటికి లోడ్, స్మాల్ a వచ్చేటప్పటికి సోర్స్ సైడ్ దగ్గర ఉన్న పాయింట్. అంటే సోర్స్ దగ్గర ఉన్న పాయింట్ నుంచి ఎవరమ్మా ఒకసారి డిస్టర్బెన్స్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి. ఓకే, ఈ AA అంటే ఏంటమ్మా, సోర్స్ దగ్గర ఉన్న పాయింట్ నుంచి మనం లోడ్ సైడ్ దగ్గర ఉన్న పాయింట్ మొత్తం ఇంపిడెన్స్ మనం వేసుకుంటున్నాం. అంటే ZGA వచ్చేటప్పటికి ఏంటి, జనరేటర్ ఉన్న ఇంపిడెన్స్, ZLA వచ్చేటప్పటికి ట్రాన్స్మిషన్ లైన్ ఉన్న ఇంపిడెన్స్, ZAA వచ్చేటప్పటికి లోడ్ సైడ్ దగ్గర ఉన్న ఇంపిడెన్స్. అలాగే సిమిలర్లీ IBB అంటే B లైన్ లో ఉన్న B లైన్ కి మనం నోడ్ అనాలిసిస్ అప్లై చేయండి. అంటే ఏమొస్తుంది, B లైన్ వచ్చేటప్పటికి ఇది వచ్చింది. సో VB'N మైనస్ VN డివైడెడ్ బై ZGB ప్లస్ ZLB ప్లస్ ZB. సో మీరు వేస్తే కంప్లీట్ గా ఈ ఈక్వేషన్ వస్తుంది. సిమిలర్లీ ICC, సో ICCకి వచ్చేటప్పటికి ఈ లైన్ తీసుకోండి. ఈ లైన్కి వచ్చేటప్పటికి ఏంటి, వోల్టేజ్ ఎంత ఉంది, VC'N. ఇక్కడ ఎంత న్యూట్రల్ వోల్టేజ్ VN. సో VC'N మైనస్ VN డివైడెడ్ బై ZGC ప్లస్ ZLC ప్లస్ ZC. సో కంప్లీట్ గా ఈ సర్క్యూట్ కి మీరు నోడ్ అనాలిసిస్ అప్లై చేశారంటే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మీరు దీన్ని క్యాలిక్యులేట్ చేశారనుకోండి, మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, VN క్యాలిక్యులేట్ చేస్తాం ఫస్ట్. సో మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నామా, VN క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే బ్యాలెన్స్డ్ కండిషన్ తీసుకున్నాను. మనకి మళ్ళీ 3-phase సర్క్యూట్ లో 2 వస్తాయి, ఎదర్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్. బ్యాలెన్స్డ్ కి అన్బ్యాలెన్స్ కి ఏంటంటే, వేరస్ ఇన్ బ్యాలెన్స్డ్ మనం all the generator impedance are equal, all the transmission line impedance are equal, all the load side impedance are equal. So నేను అన్నది అర్థమైందా, మళ్ళీ చెప్తాను. ఆల్ ది జనరేటర్ సైడ్ ఇంపిడెన్స్ అంటే ఏంటి, మనకి ఏ ఫేజ్ యొక్క ఇంపిడెన్స్, బి ఫేజ్ యొక్క ఇంపిడెన్స్, సి ఫేజ్ యొక్క జనరేటర్ సైడ్ అంటే సోర్స్ సైడ్ ఉన్న ఇంపిడెన్స్ లన్నీ ఈక్వల్ తీసుకుంటాం ఇందులో బ్యాలెన్స్డ్ కండిషన్ లో. వేరే అలాగే
ట్రాన్స్మిషన్ దగ్గర కూడా మనం ఇంపిడెన్స్ అనేది ఈక్వల్ తీసుకుంటాం. అంటే ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్ ఒక ఇంపిడెన్స్, అలాగే లోడ్ సైడ్ దగ్గర ఉన్న ఇంపిడెన్స్ ని నేను ఈక్వల్ గా తీసుకుంటాను. అంటే ఈ డయాగ్రామ్ లో చూసారనుకోండి, ఈ డయాగ్రామ్ లో చూసారంటే మనకి ఏంటి ZGA is equal to ZGB is equal to ZGC, అలాగే ఇక్కడ ZLA is equal to ZLB is equal to ZLC, అలాగే ఇక్కడ ZA is equal to ZB is equal to ZC. ఓకే, ఇక్కడ బ్యాలెన్స్డ్ అంటే ఏంటమ్మా, ఆల్ ఇంపిడెన్స్ ఆర్ ఈక్వల్. ఓకే, అన్బ్యాలెన్స్డ్ అంటే ఏంటి, ZA ZB ZC కింద తీసుకుంటాం మనం. ఓకే, అలాగే ఇంకోటి ఏంటి, మనం ఇక్కడ వోల్టేజ్ సోర్స్లు అంటే ఇక్కడ సోర్స్ ఉంది, ఈ సోర్స్ అన్ని ఎలా తీసుకున్నాం, 3 ఫేజ్ కాబట్టి ఏంటి, సేమ్ మ్యాగ్నిట్యూడ్ తోటి 120 degrees ఫేజ్ షిఫ్ట్ తో మనం తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నాం, సేమ్ మ్యాగ్నిట్యూడ్ 120 degrees ఫేజ్ షిఫ్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ VAN ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం, ఫర్ ఎగ్జాంపుల్ V at an angle 0 తీసుకున్నాం అనుకోండి, VBN ఎంత అవుతుంది, VBN ఎంత అవుతుంది, V at an angle 120 degrees ఫేజ్ షిఫ్ట్, V at an angle 120 అవుతుంది, VCN ఎంత అవుతుంది, V at an angle 240 అవుతుంది. ఈ మూడాట్లో ఫేజ్ షిఫ్ట్ తీసుకుంటున్నాను, ఎంత 120 degrees ఫేజ్ షిఫ్ట్ తీసుకుంటున్నాను. ఎందుకు, ఈ 3 ఫేజ్ కాబట్టి 360/3 వేసుకుంటే 120 degrees కాబట్టి 120 degrees ఫేజ్ షిఫ్ట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఈ కండిషన్స్ వచ్చినాయి ఏంటి, ZGA is equal to ZGB is equal to ZGC, ZLA is equal to ZLB is equal to ZLC, ZA is equal to ZB is equal to ZC. ఈ కండిషన్స్ ఎందుకు వచ్చి, బ్యాలెన్స్డ్ కాబట్టి ఈ కండిషన్స్ వచ్చినాయి. సో మనకి ఈ ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, ఈ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేయండి. ఈ ఈక్వేషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏ కండిషన్స్ వస్తున్నాయి, ZGA ప్లస్ ZLA ప్లస్ ZA ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకుంటున్నాం, Z5 తీసుకుంటున్నాం. అలాగే సిమిలర్లీ దట్ ఈజ్ ఈక్వల్ టు Z, ఇంకేం రాయొచ్చు, ZGB ప్లస్ B చెప్పండి, ZLB ప్లస్ ZB. అలాగే సిమిలర్లీ మీరు ఏం రాస్తారు, ZC కూడా రాసుకోవచ్చు. వీటిలన్నిటిని మనం ఏమనుకుంటున్నాం, Z5 అనుకుంటున్నాం. అంటే మీరు వచ్చిన ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ కింద టర్మ్ అంతా ఏమవుతుంది, Z5 అవుతుంది. కింద టర్మ్ అంతా ఏమవుతుందమ్మా, Z5 అవుతుంది. సో దాన్ని నేను సబ్స్టిట్యూట్ చేశాను, Z5. సో పై టర్మ్ మాత్రం అలాగే ఉంచాను. ఏమి ఉంచాను, VAN మైనస్ VN, VB మైనస్ VN, VC మైనస్ VN కింద ఉంచాను. VN/Z0. Z0 అంటే ఏంటి, ఇక్కడ Z0 ఉంది కాబట్టి VN/Z0 తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ VN ఉంది కదా, ఈ VN/Z5, VN/Z5 ఆ మూడింటిని కంబైన్ చేస్తే ఏమవుతుంది, ప్లస్ 3VN/Z5. తర్వాత ఈ రైట్ సైడ్ ఉన్న VN/Z5 ని లెఫ్ట్ సైడ్ తీసుకురండి. సో లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి కామన్ తీస్తే ఏమవుతుంది, 1/Z0 ప్లస్ 3/Z5 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు VAN. ఇంక ఇక్కడ టర్మ్స్ మిగిలిపోయినాయి ఏంటి, VAN, VBN, VCN. సో VAN ప్లస్ VBN ప్లస్ VCN ఎప్పుడు ఏమవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమవుతుందమ్మా, 0 అవుతుంది. VAN ప్లస్ VBN ప్లస్ VCN ఎప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్డ్ కండిషన్ లో 0 అవుతుంది. సో ఈ 3 0 అయినాయి కాబట్టి మనకి ఏమవుతుంది, VN ఈజ్ ఈక్వల్ టు 0. అంటే VN ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, న్యూట్రల్ లో ఏమైనా వోల్టేజ్ అనేది ఉందా, VN ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి, మనకి VN ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కదా, అంటే ఏంటి దాని అర్థం ఏంటి, న్యూట్రల్ లో వోల్టేజ్ 0 సార్. వోల్టేజ్ 0, న్యూట్రల్ లో వోల్టేజ్ 0 అంటే ఏంటి దాని అర్థం, ఏమైనా కరెంట్ ఫ్లో అవుద్దా, కరెంట్ ఫ్లో అవుతుంది. సో ఎప్పుడైనా వోల్టేజ్ అనేది ఉంటే మాత్రమే కరెంట్ ఫ్లో అవుతుంది. ఆ పాయింట్ మాత్రం గుర్తుంచుకోండి. ఎప్పుడైనా పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అంటే మాత్రమే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. సో ఇక్కడ VN ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు ఇది బ్యాలెన్స్డ్ కండిషన్ లో, నేను దేని గురించి మాట్లాడుతున్నా, ఓన్లీ బ్యాలెన్స్డ్ కండిషన్ లో మాట్లాడుతాను. బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి, ఆల్ ఇంపిడెన్స్ ఆర్ ఈక్వల్. అంటే సోర్స్ సైడ్ కానీ ట్రాన్స్మిషన్ సైడ్ కానీ లేకపోతే లోడ్ సైడ్ కానీ ఇంపిడెన్స్ ఈక్వల్ గా తీసుకున్నప్పుడు మనకి ఏ కండిషన్ వచ్చిందమ్మా, VN ఈజ్ ఈక్వల్ టు 0. అంటే న్యూట్రల్ దగ్గర ఉన్న వోల్టేజ్ అనేది 0 వచ్చింది. సో న్యూట్రల్ దగ్గర ఉన్న వోల్టేజ్ 0 వచ్చింది అంటే ఏంటి దాని అర్థం, కరెంట్ అనేది 0 అయింది అని అర్థం. ఓకే, సో కరెంట్ 0 అంటే ఏంటి, ఈ పాయింట్ చూడండి,
ఆ పాయింట్ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తున్నాం, షార్ట్ b = 0 అండ్ ఓపెన్ i = 0. అంటే న్యూట్రల్ లైన్ ఏంటి, వోల్టేజ్ 0 అండ్ కరెంట్ కూడా 0. వోల్టేజ్ కరెంట్ 0 అంటే దీని అర్థం ఏంటి, ఇదే తీసుకోండి, ఇదే డయాగ్రామ్ తీసుకోండి. ఇక్కడ ఏంటిది, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఏంటి, వోల్టేజ్ లేదు, కరెంట్ కూడా లేదు. అందుకని ఈ Z0 అనేది నేను తీసుకోవట్లే, Z0 అనేది నేను తీసుకోవట్లే. అంటే ఓన్లీ మీరు ఈ పై పార్ట్ మాత్రమే చూడండి. ఇప్పుడు ఓన్లీ ఈ పై పార్ట్ మాత్రమే ఓన్లీ సింగిల్ ఫేజ్ కింద తీసుకొచ్చా, ఓన్లీ సింగిల్ ఫేజ్ కింద తీసుకొచ్చా. Yes, sir. ఇప్పుడు మనం ఇక్కడ ఏంటి కంక్లూజన్ ఏమొచ్చింది, Vn = 0 అంటే ఏంటి, ఈ పాయింట్ దగ్గర మనకి ఎటువంటి కరెంట్ ఫ్లో అవ్వట్లే. అందుకని ఈ Z0 అనేది 0 కింద తీసుకున్నా. ఈ పై పార్ట్ మాత్రమే చూడండి, ఓన్లీ ఈ పై పార్ట్ మాత్రమే చూడండి. ఈ పై పార్ట్ మాత్రం నేను ఇలా డయాగ్రామ్ కింద డ్రా చేసుకున్నాను. డ్రా చేసుకోవచ్చా అంటే ఇక్కడ ఏంటి, VAN ZGA ZLA ZA, అలాగే ఈ పాయింట్కి వచ్చి ఈ పాయింట్కి మనం ఏం చేస్తున్నాం, ఈ సింగిల్ వైర్కి వస్తుంది. ఓకేనా? సో ఇది అర్థమైందా? అంటే మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ నుంచి మీరు ఏం చెప్పొచ్చు, ఒక 3 ఫేజ్ వైర్ని, ఒక 3 ఫేజ్ స్టార్ టు స్టార్ కనెక్టెడ్ ని మనం ఎలా డిరైవ్ చేసుకోవచ్చు, ఓన్లీ సింగిల్ ఫేజ్ సర్క్యూట్ కింద సాల్వ్ చేయొచ్చు. ఒకసారి మ్యూట్ లో పెట్టుకోండి. ఓకేనా? మీకు ఈ పాయింట్ ఒకసారి క్లారిటీగా ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. మనకి ఒక 3 ఫేజ్ సర్క్యూట్ ఉంది. 3 ఫేజ్ సర్క్యూట్ ని మనం సోర్స్ సైడ్ స్టార్ లో కనెక్ట్ చేసాం, లోడ్ సైడ్ కూడా స్టార్ లో కనెక్ట్ చేసాం. ఏంటి, 3 ఫేజ్ సర్క్యూట్ ఉంది. 3 ఫేజ్ సర్క్యూట్ ని సోర్స్ సైడ్ స్టార్ లో కనెక్ట్ చేసాం, లోడ్ సైడ్ కూడా స్టార్ లో కనెక్ట్ చేసాం. సో వీటికి మనం ఏం చేసాం, బ్యాలెన్స్డ్ కండిషన్ తీసుకున్నాం. బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి, ఆల్ 3 లైన్స్ లో ఉన్న ఇంపిడెన్స్ అనేది ఈక్వల్, సోర్స్ సైడ్ ఈక్వల్, ట్రాన్స్మిషన్ సైడ్ ఈక్వల్ అండ్ లోడ్ సైడ్ కూడా ఈక్వల్. ఇలా తీసుకున్నప్పుడు మనకి కండిషన్ వచ్చింది, ఈ న్యూట్రల్ లో మనకి వోల్టేజ్ అనేది 0 వచ్చింది. సో ఈ న్యూట్రల్ లో వోల్టేజ్ అనేది 0 వచ్చింది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 3 ఫేజ్ సర్క్యూట్ ని 3 సింగిల్ ఫేజ్ సర్క్యూట్ కింద మనం తీసుకుంటున్నాం. ఎలా తీసుకుంటున్నామా, ఈ 3 ఫేజ్ సర్క్యూట్ ని 3 సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ కింద తీసుకుంటున్నాం. ఒక 3 ఫేజ్ సర్క్యూట్ ని 3 సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్ కింద తీసుకుంటున్నాం. అంటే ఏంటంటే ఒక ఏ ఫేజ్, ఒక న్యూట్రల్. ఇక్కడ మీకు చూపిస్తున్న డయాగ్రామ్ వచ్చేటప్పుడు ఏంటి, ఒక ఏ ఫేజ్, ఒక న్యూట్రల్. అలాగే మీరు ఏం డ్రా చేయొచ్చు, ఒక బి ఫేజ్ న్యూట్రల్ డ్రా చేయొచ్చు, అలాగే ఒక సి ఫేజ్ న్యూట్రల్ డ్రా చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ క్యాల్కులేట్ చేయాలనుకోండి, కష్టమా ఈజీయా? ఇది క్యాల్కులేట్ చేయడం కష్టం, ఈజీయా? ఇది క్యాల్కులేట్ చేయడం ఈజీయా? మీకు ఏమైనా ఒక ప్రాబ్లం ఇచ్చారనుకోండి, మీకు ఒక ప్రాబ్లం ఇచ్చారమ్మా, ఎలా ఒక 4 వైర్లు ఉన్నాయి, అది ఈజీయా? ఎలా ఒక 2 వైర్లు ఉన్నాయి, ఈజీయా? ఏది ఈజీ? 2 వైర్స్ ఉన్నాయి ఈజీ. 2 వైర్స్. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇదంతా ఏంటి, ఇదంతా థియరిటికల్ గా మనం ఏంటి, ఓన్లీ ఫర్ క్యాల్కులేషన్ పర్పస్ గా చేస్తున్నాం. ఇదంతా దేని గురించి, ఓన్లీ ఫర్ క్యాల్కులేషన్ పర్పస్. సో క్యాల్కులేషన్ పర్పస్ లో చేసేప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక 3 ఫేజ్ సర్క్యూట్ ని, బ్యాలెన్స్డ్ 3 ఫేజ్ సర్క్యూట్ ని మనం ఎలా తీసుకుంటాం, 3 సింగిల్ ఫేజెస్ కింద తీసుకొని వాటిని క్యాల్కులేట్ చేస్తాం. ఈ పాయింట్ క్లియర్ అందరికి? నెక్స్ట్ పాయింట్. ఓకే, ఏం చేస్తున్నాం, ఒక 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ సర్క్యూట్ ని, స్టార్ టు స్టార్ కనెక్టెడ్ లో ఉన్న సర్క్యూట్ ని నేను ఏం చేస్తున్నాను, 3 సింగిల్ ఫేజెస్ కింద తీసుకుంటున్నా. 3 సింగిల్ ఫేజెస్ కింద తీసుకుంటున్నా. సో 3 సింగిల్ ఫేజెస్ కింద తీసుకుని దాని నుంచి క్యాల్కులేట్ చేస్తాం. సో ఇక్కడ మీరు ఏం క్యాల్కులేట్ చేయమన్నా ఈజీగా క్యాల్కులేట్ చేస్తారు. ఏమైనా చేయగలరా? మనకి ఏం కావాలి, ఫేజ్. బ్యాలెన్స్ అయితేనే సింగిల్ గా తీసుకొచ్చా సార్. బ్యాలెన్స్డ్ కే చెప్తున్నాను నేను, ఓన్లీ ఫర్ బ్యాలెన్స్డ్ కండిషన్. అన్బ్యాలెన్స్డ్ కి మీరు చేయలేరు. అన్బ్యాలెన్స్ కి ఎందుకు చేయలేరు అంటే ఇక్కడ Z0 అనేది ఉంటుంది. మీకు ఇక్కడ అన్బ్యాలెన్స్ తీసుకున్నారు అనుకోండి, మీకు ఇక్కడ ఈక్వేషన్ ఎలా అయిపోతుంది, ఇక్కడతో అయిపోయింది. ఇక్కడ నుంచి మీరు ఏమైనా చేయగలరా? ఈ ఈక్వేషన్ నుంచి ఏం చేయలేరు. ఓకే, దీన్ని మాత్రం మీరు ZF అనుకుంటారు. ZF అనుకున్నా లోపల ఉన్న వాల్యూస్ అవే ఉంటాయి. ఓకేనా? సో మీరు అది ప్రాబ్లం చేసినప్పుడు అన్బ్యాలెన్స్డ్ ఒక ప్రాబ్లం చేసాం అనుకోండి, మీకు అర్థమవుతుంది. ఓకే, అన్బ్యాలెన్స్డ్ కూడా మీకు ఇక్కడ వాల్యూస్ ఇచ్చేస్తాయి. సో ఏంటి, జనరేటర్ సైడ్ ఇంపిడెన్స్ ఎంత ఉంది,
ట్రాన్స్మిషన్ లైన్ ఇంపిడెన్స్ ఎంత ఉంది, ఏ ఫేజ్ లో ఎంత ఉంది, బి ఫేజ్ లో ఎంత ఉంది, సి ఫేజ్ లో ఎంత ఉంది, లోడ్ సైడ్ ఇంపిడెన్స్ ఎంత ఉన్నాయి అన్ని ఇచ్చేస్తారు. సో అన్ని ఇచ్చేస్తే ఇందులో మీరు సబ్స్టిట్యూట్ చేసి మీరు క్యాలిక్యులేట్ చేస్తారు. ఓకే ఓకే. సో బ్యాలెన్స్లో మాత్రం మీరు ఏం చేస్తారు, ఒక 3 ఫేజ్ బ్యాలెన్స్ సర్క్యూట్ ని 3 సింగిల్ ఫేజెస్ కింద అనుకుంటారు. అనుకుని మీరు ఫేజ్ వోల్టేజ్ కానీ, లైన్ వోల్టేజ్ కానీ, ఫేజ్ కరెంట్ కానీ, లైన్ కరెంట్ కానీ క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నుంచి మీరు క్యాలిక్యులేట్ చేయగలరా ఫేజ్ వోల్టేజ్ ఎంత అవుతుంది? Phase voltage. Phase voltage is nothing but phase voltage is Voltage between phase and neutral. between phase and neutral. Line voltage, line to line, phase to phase, sir. phase to phase. Phase current. Okay then. So చూడండి ఇక్కడ నుంచి మనం లైన్ కరెంట్ అండ్ ఫేజ్ వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. లైన్ కరెంట్ అండ్ ఫేజ్ వోల్టేజ్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. రిమైనింగ్ 2 టర్మ్స్ మీరు క్యాలిక్యులేట్ చేయగలరా సింగిల్ ఫేజ్ సర్క్యూట్ లో? లైన్ వోల్టేజ్ అంటే ఏంటి? బిట్వీన్ 2 లైన్స్. మనకి ఇక్కడ ఏమైంది, ఓన్లీ సింగిల్ లైన్ ఉంది, సో మీరు క్యాలిక్యులేట్ చేయలేరు. అలాగే ఫేజ్ కరెంట్ అంటే ఏంటి? ఫేజ్ కరెంట్ అంటే ఏంటి? బిట్వీన్ 2 ఫేజెస్ లో ఉన్న కరెంట్. ఓకేనా, ఇక్కడ ఓన్లీ మీకు సింగిల్ ఫేజ్ ఉంది కాబట్టి అది కూడా క్యాలిక్యులేట్ చేయలేదు. అంటే మీరు ఓన్లీ ఏం క్యాలిక్యులేట్ చేయగలరు, లైన్ కరెంట్ అండ్ ఫేజ్ వోల్టేజ్ మాత్రం క్యాలిక్యులేట్ చేయగలరు. సో మీరు ఈ డయాగ్రామ్ చూసి మనకి లైన్ కరెంట్ అండ్ ఫేజ్ వోల్టేజ్ ఎంత వస్తే చెప్పగలరా? సో ఫేజ్ వోల్టేజ్ వచ్చేటప్పటికి ఏంటమ్మా, ఈ ఏ పాయింట్, ఇక్కడ ఏ డాష్ కాదు ఏ పాయింట్, ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏ పాయింట్ ఎందుకు తీసుకున్నాం అంటే ఈ ఏ నుంచి న్యూట్రల్ ఈ పార్ట్ అంతా ఏంటి, జనరేటర్ ఉన్న ఒక పార్ట్, అలాగే ఈ పార్ట్ అంతా ఏంటి, లోడ్ సైడ్ ఉన్న పార్ట్. సో ఇదంతా జనరేటర్ పార్ట్, ఇదంతా లోడ్ పార్ట్. సో మనకి ఫేజ్ వోల్టేజ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏంటి, ఫేజ్ వోల్టేజ్ అంటే ఏంటి, ఒక జనరేటర్ పాయింట్ నుంచి న్యూట్రల్ పాయింట్, లేదా ఒక లోడ్ పాయింట్ నుంచి న్యూట్రల్ పాయింట్. ఓకే. సో ఇప్పుడు ఐఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఐఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది చెప్పండి. ఐఏఎన్ ఐఏఏ ఈ లైన్ లో ఫ్లో అవుతున్న కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఎంత ఉంది, విఏ డాష్ ఎన్ మైనస్ ఇక్కడ ఎంత ఉంది, వోల్టేజ్ సోర్స్ విఎన్ డివైడెడ్ బై జెడ్ఏ ప్లస్ జెడ్ఎల్ఏ ప్లస్ జెడ్ఏ. అంతే కదా, మనకు ఆల్రెడీ అదే ఈక్వేషన్స్ రాసుకున్నాం. మీరు బ్యాక్ సైడ్ వెళ్ళారు అంటే అదే ఈక్వేషన్స్ రాసారు. ఓకే, ఇదే ఈక్వేషన్ మళ్ళీ వస్తుంది మనకి ఇక్కడ, ఇదే ఈక్వేషన్. కానీ మనం బ్యాలెన్స్డ్ కండిషన్ లో మనకి ఏమొచ్చింది, విఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, బ్యాలెన్స్డ్ కండిషన్ లో విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో విఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తాం. జెడ్జిఏ ప్లస్ జెడ్ఎల్ఏ ప్లస్ జెడ్ఏ ఏమనుకున్నాం మనం, Z5 కింద అనుకున్నాం. అంటే విఏ డాష్ ఎన్ డివైడెడ్ బై Z5 వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, విఏఎన్ అంటే ఈ ఏ పాయింట్ కి ఎన్ పాయింట్ ఉన్న వోల్టేజ్. ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, ఐఏఏ ఫ్లో అవుతుంది. ఇక్కడ ఇంపిడెన్స్ ఎంత ఉంది, జెడ్ఏ ఉంది. సో మనం ఎలా రాసుకోవచ్చు, ఐఏఏ జెడ్ఏ కింద రాసుకోవచ్చు. అలాగే విఏఎన్ అంటే సోర్స్ సైడ్ ఉన్న వోల్టేజ్. సోర్స్ సైడ్ ఉన్న వోల్టేజ్ ఎలా రాయొచ్చు, విఏ డాష్ ఎన్ చెప్పాలి, విఏ డాష్ ఎన్ డివైడ్ బై జెడ్ జిఆర్ కింద రాయొచ్చా. దట్ ఈస్ ఈక్వల్ టు ఏమవుద్ది, అర్థమవుతుందమ్మా, అర్థం కాలేదా? ఎస్ ఆర్ నో? సో ఇక్కడ కేవీఎల్ అప్లై చేయండి. పోనీ కేవీఎల్ అప్లై చేయండి. కేవీఎల్ అప్లై చేస్తే ఏమొస్తుంది, విఏఎన్ తర్వాత విఏఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు విఏఏ క్యాపిటల్ ఏ ప్లస్ వి క్యాపిటల్ ఏఎన్. అంతేనా? ఈ లూప్ లో కేవీఎల్ అప్లై చేశారు. కేవీఎల్ అంటే ఏంటి, కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఇక్కడ ఏముంది, విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు విఏఏ ప్లస్ విఏఎన్ రైట్. దట్ ఈజ్ ఈక్వల్ టు విఏఏ అంటే విఏఏ ఇక్కడ ఉన్న వోల్టేజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓమ్స్ లో చెప్తే ఎలా రాయొచ్చు మనం, ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, ఏ కరెంట్ ఫ్లో అవుతుందమ్మా, ఐఏఏ. సో ఐ స్మాల్ ఏ
క్యాపిటల్ ఏ. ఇక్కడ ఎంత ఉంది ఇంపిడెన్స్? జెడ్ ఎంత ఉంది ఇంపిడెన్స్? జెడ్ జెడ్ ఐఏ అంటే అక్కడ మనం ఒక ఫేజ్ తీసుకున్నాం కాబట్టి ఐ ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏంటి 3 ఫేజెస్. ఐ ఈజ్ ఈక్వల్ 1 2 3. సో ఇక్కడ నేను ఏంటి ఫస్ట్ ఫేజ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఫేజ్ కాబట్టి జెడ్ 1A జెడ్ 1A ఓకే ప్లస్ ఇప్పుడు విఏఎన్ అంటే ఏమొస్తుంది? విఏఎన్ అంటే ఏమొస్తుందమ్మా? విఏఎన్ అంటే ఇక్కడ ఉన్న ఫ్లో అవుతున్న కరెంట్ ఇంటూ ఇంపిడెన్స్. ఇక్కడ ఏ కరెంట్ ఫ్లో అవుతుంది? సేమ్ కరెంట్. ఏ కరెంట్? క్యాపిటల్ ఐఏఏ. అక్కడ ఉన్న ఇంపిడెన్స్ క్యాపిటల్ ఓకే. సో ఇందులో ఐఏ వస్తుంది, ఇదే ఈక్వేషన్ వచ్చిందా? ఓకేనా? ఓకేనా? ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు ఈ 3 ఈక్వేషన్ అర్థమైందా? ఫేజ్ వోల్టేజ్ అండ్ లైన్ కరెంట్స్. సిమిలర్లీ మీరు ఏం చేయొచ్చు? అన్నోన్స్ ఆఫ్ ది ఫేజెస్ B and C can be determined by the fixed sequence relation. ఓకే. సిమిలర్లీ VB ఫేజ్ కి ఏమవుద్ది చెప్తారా? ఇక్కడ A ప్లస్ లో ఏం పెట్టుకుంటారు? B పెట్టుకుంటారు. C ప్లస్ లో ఏం పెట్టుకుంటారు? C పెట్టుకుంటారు. ఓకేనా? ఇక్కడతో క్లియరా? ఓకేనా? నెక్స్ట్ వెళ్ళిపోవచ్చా నెక్స్ట్ పాయింట్ కి? ఓకే సార్. ఓకే. నెక్స్ట్ ద 3 లైన్ అండ్ ఫేజ్ కరెంట్స్ ఇన్ ABC సీక్వెన్స్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మనకి ఏంటి ఐఏ ఈక్వల్ ఏంటి విఏఎన్ డివైడ్ బై జెడ్5. ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది? ఆల్రెడీ ఇక్కడ మనకి ఈక్వేషన్ ఉంది కదా, ఐఏ ఈక్వల్ టు విఏఎన్ డివైడ్ బై జెడ్5. అదే ఈక్వేషన్ నేను ఇక్కడ తీసుకున్నాను. దాదా 2 లైన్ కరెంట్స్ ఆర్ విబిబి ఈజ్ ఈక్వల్ టు ఏంటి విబిఎన్ బై జెడ్5, అలాగే విసిసి ఈక్వల్ టు విసిఎన్ బై జెడ్5. ఈ మూడాటికి మనం ఫేజ్ షిఫ్ట్ ఎంత అనుకుంటున్నాం? 0 120 240 అనుకుంటున్నాం. సో దాన్ని మనం ఎలా తీసుకున్నాం? 0 -120 120. సో 0 120 240 అన్న ఒకటే, 0 -120 120 అన్న ఒకటే. ఓకే, విచ్ స్టిల్ ఫాలో ది ఏబిసి సీక్వెన్స్ రిలేషన్షిప్. ఓకేనా? నెక్స్ట్ ఓకే 9:55 అయిపోయిందమ్మా. ఓకే క్లోజ్ చేసేద్దాం అమ్మా సెషన్ని. ఇది ఒకసారి సీక్వెన్స్ అంతా మీకు చెప్పాలి, సో టైం సరిపోదు మీకు. తర్వాత ప్రాబ్లమ్స్ చేద్దాం. రేపు క్లాస్లో మాత్రం క్యాల్సియం ఉంచుకోండి దగ్గర మీ దగ్గర. సో ప్రాబ్లమ్స్ కూడా చేద్దాం. సో ఇక్కడ వరకు అర్థమైందా? ఒకసారి కంప్లీట్ చేసి చెప్పేస్తారా? ఇవాళ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? మాట్లాడాలి, మాట్లాడకపోతే అనవసరం అమ్మా. నేను చెప్పుకుంటే వెళ్ళిపోతే అనవసరం. జస్ట్ అన్మ్యూట్ చేసి ఒక 2 minutes మాట్లాడిస్తే క్లోజ్ చేద్దాం. లేదు సార్, ఎలా కనెక్ట్ చేయొచ్చు అని డిఫరెంట్ టైప్స్ స్టార్ టు స్టార్ డెల్టా అవి చెప్పారు. తర్వాత అనాలిసిస్ ఆఫ్ స్టార్ టు స్టార్ అవుతుంది. ఓకే, మెయిన్ పాయింట్ చెప్పండి నాకు. మెయిన్ పాయింట్ చెప్తే క్లోజ్ చేద్దాం. 3 phase సర్క్యూట్ ని ఎలా చేయాలని చెప్పారు సార్. మెయిన్ పాయింట్ అమ్మా. మెయిన్ పాయింట్ అంటే ఏంటంటే బ్యాలెన్స్డ్ కండిషన్. మనం సోర్స్ సైడ్ లోడ్ సైడ్ కూడా ఏం తీసుకున్నాం? సోర్స్ సైడ్ అండ్ లోడ్ సైడ్ రెండు ఏం తీసుకున్నాం? స్టార్ లో కనెక్షన్ తీసుకున్నాం. సో స్టార్ లో కనెక్షన్ తీసుకుని బ్యాలెన్స్డ్ కండిషన్ తీసుకున్నాం. ఏం కండిషన్ అమ్మా? బ్యాలెన్స్డ్ కండిషన్. బ్యాలెన్స్డ్ కండిషన్ అంటే ఏంటి? ఆల్ ది 3 ఇంపిడెన్స్ ఆర్ ఈక్వల్. అంటే సోర్స్ సైడ్ ఉన్న ఇంపిడెన్స్ ఈక్వల్, ట్రాన్స్మిషన్ లైన్ లో ఇంపిడెన్స్ ఈక్వల్, లోడ్ సైడ్ లో ఇంపిడెన్స్ ఈక్వల్. ఈ 3 కండిషన్ తీసుకున్నాం. తీసుకుని మనం సాల్వ్ చేస్తే ఏమొచ్చింది? లాస్ట్ లో కండిషన్ voltage equals to 0. కరెంట్ త్రూ న్యూట్రల్ వోల్టేజ్ 0 వచ్చింది. న్యూట్రల్ వైర్ కరెంట్ ఫ్లో మనకి వోల్టేజ్ అనేది 0 వచ్చింది. సో వోల్టేజ్ అనేది 0 వచ్చింది కాబట్టి మనం ఏం చేసాం? ఈ 3 phase సర్క్యూట్ ని 3 single phase సర్క్యూట్స్ కింద డ్రా చేసుకున్నాం. సో 3 single phase సర్క్యూట్స్ కింద డ్రా చేసుకుని మనం ఏం క్యాలిక్యులేట్ చేసాం? లైన్ కరెంట్స్ అండ్ లైన్ వోల్టేజ్ అండ్ ఫేజ్ కరెంట్స్ అండ్ ఫేజ్ వోల్టేజ్ అని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, పాయింట్ క్లియర్ కదా? ఓకేనా? నోట్ చేసుకుంటున్నారా లేకపోతే జస్ట్ అలా వింటూ వదిలేస్తున్నారా? నోట్ చేస్తున్నారమ్మా లేదా?
ఓకే దాన్ నెక్స్ట్ విజయశ్రీ శ్రీలక్ష్మి ఇద్దరు ఉన్నారా? రాలేదు సార్. ఇద్దరు రాలేదా? ఎస్ సార్. బ్యాచ్ లో సెకండ్ పర్సన్స్ ఉన్నారా? పోనీ సెకండ్ లీడర్స్ అపాయింట్ చేయమని చెప్పాను కదా. కోటేశ్వరరావు కోటేశ్వరరావు సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. సెకండ్ లీడర్స్ ఉన్నారా బ్యాచ్ లో? సార్ సార్ సెకండ్ లీడర్స్ ఉన్నారా బ్యాచ్ లో? ఇప్పుడు క్లాస్లోనా సార్? క్లాస్ లో సెకండ్ లీడర్స్ ఉన్నారా? లేరు సార్. ఎవరు లేరా? సెకండ్ లీడర్స్ కూడా లేరా? ఫస్ట్ లీడర్స్ సెకండ్ లీడర్స్ ఎవరు లేరా? సార్ నేను శ్రీలక్ష్మి వాళ్ళ గ్రూప్ నాకు నేను చెప్తాను. ఇంకా విజయశ్రీ బ్యాచ్ ఎవరు ఉన్నారమ్మా? విజయశ్రీ బ్యాచ్ సార్ ధనలక్ష్మి. అవును సార్. జితేంద్ర ఏడమ్మా? జితేంద్ర బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? జితేంద్ర బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? ఎస్ సార్. ఎవరు? శివకృష్ణ. జితేంద్ర ఎందుకు రావట్లేదు? ఏమో సార్, కాల్ చేయలేదు. సార్ లైన్ లో ఉండండి 1 minute. ఇంకా కొంతమంది ఆల్రెడీ ఒక క్లాస్ కూడా రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా బ్యాచ్ నుంచి. ఏంటి మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మరి? చెప్పాలి, లీడర్స్ మాట్లాడారు. మరి ఏం చేద్దాం వాళ్ళని? ఇంకోటి ఒక క్లాస్ కూడా రాలేని వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఉన్నారు సార్. మరి ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీకు డిస్ప్లే అవుతుందా? మరి ఏం చేద్దాం వాళ్ళు?
రోల్ నెంబర్ 1 ఎవరమ్మా రోల్ నెంబర్? బ్యాచ్ 1 ఎవరు మాట్లాడుతున్నారు? అనిత. Right plus sir. కైట్ బ్యాచ్ 1. అనిత శ్రీరామ్ సార్. శ్రీరామ్ మాట్లాడు శ్రీరామ్. అదే అనిత సార్ నెంబర్ 1 రోల్ నెంబర్ 1. అనిత చూడమ్మా ఏమిటే ఉన్నాయి ఒకసారి కాల్ చేసి చెప్పమని చెప్పు శ్రీలక్ష్మిని. ఓకే. నెక్స్ట్ రోల్ నెంబర్ 3 ఎవరు? సార్ నెంబర్ జయలక్ష్మి సార్. జయలక్ష్మి అమ్మాయి క్లాస్ కు ఇప్పుడు వచ్చినట్టుంది, ఉన్నదా క్లాస్ లో? లేదు సార్, సంధ్య అనే అమ్మాయి వచ్చింది కానీ జయలక్ష్మి అనే అమ్మాయి రాలేదు సార్. జయ వచ్చింది. నేను వచ్చింది సార్ నిన్న. అటెండెన్స్ వేసినప్పుడు చూడలేదు కదా అని. జయలక్ష్మి ఒకసారి అన్మ్యూట్ చేసుకోమా. ఉంది సార్, జయలక్ష్మి ఉంది సార్. జయలక్ష్మి సరే ఆ నెంబర్ నోట్ చేసుకుని ఒకసారి అమ్మాయితో మాట్లాడండి ఒకసారి ప్రాబ్లం ఏంటో. 5 శ్రీరామ్ నోట్ చేసుకో. చేస్తున్నాను. 1 5 1 3 1 3 సార్ 205 అటెండ్ అయ్యాం సార్. ఏమ్మా 205 సంధ్య సార్ అటెండ్ అయ్యో కరెక్ట్ 6 వచ్చినాయి కదా ఇప్పటికి. నీకు డిస్ప్లే అవుతుందా అటెండెన్స్ డిస్ప్లే అవుతుందా సంజయ్? 6 ఉన్నావు. స్టార్టింగ్ లో 3 days వచ్చు, తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న ఎవరో వచ్చినట్టు ఉన్నావు. అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల రాలేకపోయాను సార్. హలో ఓకే సంజయ్. హలో సార్. హలో ఎవరు? సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను జయలక్ష్మి సార్. క్లాస్కి ఎందుకు రావట్లేదమ్మా? అంటే మా డాడీ గారు చనిపోయారు సార్, దానివల్ల ఇంటి దగ్గర ఇబ్బందిగా ఉంది సార్. ఓకేనమ్మా. అందువల్ల అంత కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను సార్ క్లాస్ లో. ఓకేనమ్మా. అందువల్ల సార్. ఓకేనమ్మా. సరే సార్. 218 ఏంటి సార్? ఓకేనమ్మా. ఓకే జయలక్ష్మి, ప్రాబ్లం లేదు, పర్లేదు. థ్యాంక్ యూ సార్. తర్వాత కోటేశ్వర 218 వాడు ఆనంద్ సార్ వాడండి. ఓన్లీ కోటేశ్వరరావు మాత్రం వాయిస్ పెట్టుకోండి, మిగతా అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. ఓకే కోటేశ్వరరావు 218 చెప్పండి. ఏంటి పరిస్థితి? వాడు సార్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. మరి ఎప్పుడు చేసినా మరి అలాగే మరి ఒకసారి లిఫ్ట్ చేయడం అనమాట అంతే. మరి అయితే ప్రమోట్ అవ్వడం, మరి ఫీజు రియంబర్స్మెంట్ కూడా పడదు మరి అబ్బాయి. ఈవినింగ్ మళ్ళీ కాల్ చేస్తాను సార్. ఎత్తితే అసలు విషయం పూర్తి విషయాలని చెబుతాను సార్. మరి ఆ తర్వాత వస్తాడో రాదో చూద్దాం సార్. అది చెప్పి మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితే పడదు, అటెండెన్స్ మార్చుకోవడానికి ఏమి ఉండదు. గ్రూప్ క్రియేట్ చేస్తే గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయాడు సార్ అతను. మరి బ్యాచ్ 2 గురించి క్రియేట్ చేస్తే లెఫ్ట్ అయిపోయాడు. తర్వాత 19 20 కూడా 9 7 వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు అప్పుడప్పుడు వస్తున్నారు సార్. 19 అప్పుడప్పుడు అంటే ఎక్కడమ్మా, ఇప్పుడు స్టార్టింగ్ లో 4 రోజులు వచ్చి 4 క్లాసులు అటెండ్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు 3-4 days నేను వచ్చాడా, మొన్న వచ్చినట్టు ఉన్నాడు. మళ్ళీ నేను రాలేదు. 20 అతనికి నెట్వర్క్ ఉండదు సార్. అతను 20
22 ఎవరు మొత్తం ఒక క్లాస్ కూడా రాలేదు ఇప్పుడు వచ్చి. ఇతను కూడా అంతే సార్, ఫోన్ చేస్తే నెట్వర్క్ ప్రాబ్లం అని చెప్పాడు. చెప్పేసండి, అలాంటి వాళ్ళు అందరికీ చెప్పేసండి. 40,000 రెడీ చేసుకోమని చెప్పండి. ఫీజు రింబర్స్మెంట్ పడదు, 40,000 మీరు కట్టించుకోవాలి అని చెప్పండి. ఆ పాయింట్ మీరు చెప్పి రికార్డెడ్గా ఉంచుకోండి. ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఒకవేళ అడిగితే నేను లీడర్ని అడుగుతా, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా అన్నారంటే నేను లీడర్ని అడుగుతాను. మీరు ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి, తర్వాత వాళ్ళు వస్తారా క్లాస్కి రారనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి క్లియర్గా. రాకపోతే మాత్రం ఫీజు పడదు, పడకపోతే మాత్రం 4,000 కట్టుకోవాలి అని చెప్పండి. 224, 24, 25. సార్ అతనికి యాక్సిడెంట్ అయింది. ఎవరు 24? 224కి యాక్సిడెంట్ అయింది సార్. 224 యాక్సిడెంట్ అయింది సార్. ఓకే, 225కి మొబైల్ లేదు సార్. తీసుకోమని చెప్పాం కదా అప్పుడే, 4 రోజులు అయింది నేను చెప్పి. నెక్స్ట్ టైట్నెస్ అమ్మ 204 విజయశ్రీ బ్యాచ్. ధనలక్ష్మి. ధనలక్ష్మి నోట్ చేసుకోమా ఒకసారి. 204, 205, 214. ఓకే, ఒకసారి వీళ్ళకి మాత్రం ఒకసారి లేదు సార్, వాళ్ళు చెప్పి ఒకసారి ఇంటిమేట్ చేయండి. ఫీజు రిమర్స్మెంట్ అయితే పడదు, ఒకవేళ రాకపోతే మాత్రం ఫీజు రిమర్స్మెంట్ పడదు, 4,000 కట్టుకోవాలి. ఓకేనా? ఓకేనా? ధనలక్ష్మి, శ్రీరామ్, కోటేశ్వరరావు. ఓకే సార్. ఓకే, ఓకేనమ్మా, బాయ్. బాయ్ సార్.